రెడ్డి అయి ఉన్నారు. ఆ వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. రైట్. ఒక వ్యక్తి అడుగుతున్నాడట, అయ్యా నువ్వు ఒక విషయాన్ని ప్రకటించాలి అని. నేను ఏమి ప్రకటించాలో చెప్పు అని ఇంకొక ఆయన అడుగుతున్నాడు. అర్థమవుతుంది కదా? ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఒక ఆయనేమో ఆజ్ఞ చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు ఒక విషయాన్ని ప్రకటించాలి. ఇంకొక ఆయన అంటున్నాడు, నేనేమి ప్రకటించవలెనని మరి ఒకడు అడుగుచున్నాడు. అంటే నువ్వేమి చెప్పాలి అంటే, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఈ విషయం చెప్పమన్నాడు. అర్థమవుతుంది కదా? ప్రకటించమన్నటువంటి వ్యక్తి ఏమో యేసు ప్రభు వారు, దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక విషయాన్ని ప్రకటించమని చెప్పాడు. ఏమని ప్రకటించాలి అని అడిగే వ్యక్తి ఏమో దైవజనుడు. దేవుడు ప్రకటించమని ఏం చెప్పాడంటే, ఒక మనుష్యుడు గడ్డిని పోలి ఉన్నాడు. ఒక మనుష్యుడు గడ్డిని ఆ విషయం చదవండి. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. రైట్. 1వ పేతురు పత్రికలోకి వెళదాం. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 24 వచనం. 1వ పేతురు 1వ అధ్యాయము 24 వచనం. సర్వ శరీరులు. రైట్. అక్కడ ఏం రాయబడింది? యెషయా గ్రంథం 40వ వచనము. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అనే మాటను మనం ఇటు చూస్తున్నాం. చదువుదాం. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. చాలు. ఇక్కడ గడ్డి ఎలా ఉందంట? ఎండిపోవును. అంటే గడ్డి ఎండిపోవును, పువ్వు ఏమవుతుంది? రాలిపోవును. గడ్డి అనేది అందముతో పోల్చాడు, పువ్వునేమో జీవితంతో పోల్చాడు. గడ్డి ఎలాగైతే ఎండిపోతుందో మనుషుని యొక్క జీవితము కూడా అలాగే ఎండిపోతుంది. ఇప్పుడు పువ్వు చాలా సౌందర్యవంతంగా ఉంటుంది కదా, పువ్వు చాలా సౌందర్యంగా ఉంటుంది. ఈ పువ్వు సౌందర్యవంతంగా ఉన్న ఈ పువ్వు ఏమవుతుంది? వాడిపోయి రాలిపోద్ది. అలాగే మన జీవితంలో కూడా ఒక వయసులో అందంగా ఉంటాం, కొంత వయసు అయిన తర్వాత మన శరీరానికి ముడతలు వచ్చేస్తాయి, తర్వాత ఏమవుద్ది? రాలిపోద్ది. అదనమాట. అంటే ఈ మాటలన్నిటినీ ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే, చాలా మంది నా యొక్క జీవితము శాశ్వతమైనది అనే ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, ఈ సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఇంకా చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. నా దినములు రైట్. ఒక మనుషుని యొక్క జీవితం నేస్తాడు కదా, దాని మిషన్ ఏం చేస్తుందంటే అది చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది. దారం నేచేటప్పుడు అది చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది. అలాగా నేచేవాని దగ్గర మిషన్ ఎలాగైతే వేగంగా పరిగెత్తుతూ ఉంటుందో, అలాగ ఒక మనుషుని యొక్క జీవితము అలాగూ ఉంది. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? ఒకటేమో గడ్డిని పోలి, రెండవది పువ్వును పోలి, మూడవది 4వ విషయం చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. మనం ఎప్పటి వారం అంటే నిన్నటి వారం, ఈరోజు వాళ్ళం కాదు. మనము నిన్నటి వారం అంటే ఈరోజు బ్రతికి ఉన్నాము అని అంటే దేవుని కృప వలన మాత్రమే బ్రతికున్నాం. నేను రేపు ఉంటాను అనే భావనతో మనం జీవించకూడదు.
నాలుగో విషయం ఏం చెప్పాను? రేపు నేను బ్రతికి ఉంటాను అన్న విషయాన్ని మన మదిలో ఉంచుకొని జీవించకూడదు. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము, కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 39:5. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. రైట్. మన దినముల పరిమాణము ఎంతగా ఉన్నదట? బెత్తెడంత. ఇప్పుడు మనం క్రమంలోకి వద్దామా? యెషయా గ్రంథము 46:8 ఏముంది? మనము సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ పేతురు 1వ అధ్యాయం 24వ వచనంలో ఏముంది? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. యోబు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది? నేత గాని కాడి వంటివారు. మూడో విషయము తర్వాత 8వ అధ్యాయం 8వ వచనంలో మనము నిన్నటి వారమే, అంటే రేపు అనేదాన్ని మనం మనస్సులో పెట్టుకొని జీవించకూడదు. కీర్తన గ్రంథము 39:5లో మన జీవితము బెత్తెడంత. టైం లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మన జీవితాన్ని గురించి. అయితే ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని మనము జీవించుచున్న కాలములోనే ప్రభువుని ఎరిగి ఉండాలి. ఎందుకు ఈ సువార్తను? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6 నుంచి 8 దాకా ఈ సువార్తను ప్రకటించు అని ఎందుకు చెప్పాడంటే, మనము బ్రతికి ఉన్నప్పుడే మన జీవితాలను కట్టుకొని నమ్మకస్తులుగా జీవిస్తూ మనము దేవుని రాజ్యంలో చేరాలి. మనకిచ్చిన ఈ జీవితము దేవుని కొరకు బ్రతకడానికి, దేవునికి మహిమార్థముగా జీవించడానికి, మనము పాపము నుండి విమోచించబడిన వారమై దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించి మనము మన జీవితాన్ని ముగిస్తే ఆయన రాజ్యములో యుగయుగములో బ్రతికే అవకాశం ఉంది. ఆయన వాక్యము శాశ్వతమైనది అని రాయబడింది. ఆయన వాక్యము శాశ్వతమైనది. ఇక్కడ 1వ పేతురు పత్రిక 1:24లో ఆయన వాక్యము నిత్యము నిలుచును అని రాయబడింది కదా. ప్రభు వాక్యము అది ఆయన వాక్యము నిలుస్తుంది. ఆయన మాట మనం కనుక తీసుకుంటే, ఆయన వాక్యమును అంగీకరిస్తే ఆయన ద్వారా నిత్యము జీవించే అవకాశం ఉంది. ఆయన మాటలు ప్రక్కన పెట్టి, ఆయన సత్యాన్ని ప్రక్కన పెట్టి, దేవుడు ఒకటి చెప్తుంటే మనోడు చెప్పి మన జీవితాలను ముగిస్తే దేవుని రాజ్యంలో చేరే అవకాశం లేదు. కాబట్టి మనము దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ ఉండి ఆయన సన్నిధిలో మనం నమ్మకస్తులుగా ఉండాలని మనవి చేస్తున్నాను. మంచిది. అంకుల్ గారి విషయం ఒక్క విషయం చెప్పి ముగిచ్చేస్తాను. అంకుల్ గారు నా దగ్గరికి వచ్చేవాడు. వచ్చి, అయ్యా సెంటర్లో అంకుల్ తెలిసిన వాళ్ళు ఉంటారు, పనికి పోతాడు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ బడ్డీలు వాళ్ళు కానీ ఆడ పనికి పోయే వాళ్ళ దగ్గర కానీ వాళ్ళని వీలైతే చర్చి దగ్గరే తీసుకొస్తాడు, ప్రార్థన చేపిస్తాడు. ప్రార్థన చేపించి వాళ్ళ చేత వాళ్ళకి వాకింగ్ చెప్పమని చెప్తాడు. తర్వాత ఇండి బండ్లు ఉంటాయి అక్కడ వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటామా, మా పాస్టర్ గారు ఉన్నాడు, మీరు అక్కడ ఆయన దగ్గరికి రండి, లేకపోతే నేను తీసుకెళ్తాను ఆయనని నన్ను అక్కడ తీసుకెళ్ళేవాడు. అక్కడ మాటలు కొడిదెన్ రోడ్లో సినిమాలు ఎదురుగా బడ్డీలు ఉంటాయి. ఆడ చాలాసార్లు అంకుల్ నన్ను తీసుకెళ్ళి, అయ్యా అదిగో ప్రార్థన చేయించుకోండి అని చాలా మందికి ప్రార్థన చేయించాడు. వాళ్ళు కూడా ప్రార్థన చేయించుకొని, ఏదైనా మనకు మామూలుగా వాళ్ళ ఆచారాలు ఉంటాయి కదా, పండగలప్పుడు అట్టేటప్పుడు, అయ్యా మీరు ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు ఈరోజు పండగ కదా అని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా అంకుల్ గారు ఏం చేసేవాడంటే, సువార్తను వారికి అందించాలి, దేవుని పరిచయం చేయాలి అని తాపత్రయపడేవాడు. ఒకటి. రెండో విషయం చెప్తాయినండి, అంకుల్ గారికి కుటుంబానికి మా మధ్య ఉన్న సంబంధం చెప్తా. రెండవది, అంకుల్ గారు ఏం చేశాడంటే, ఏదన్నా స్థలము కొంచెం స్థలం తీసుకున్నాడు ఒక చోట. వాళ్ళు ఎవరు కొనటానికి వచ్చారు. అయ్యా మాదేమీ లేదు, జేసన్ పాస్టర్ గారు ఉన్నాడు, మీరు ఆయన గలవండి, ఆయన అమ్ముతానంటే కొనుక్కో, మా పిల్లలది కూడా ఏం లేదు, అమ్ముతానంటే కొనుక్కో, లేకపోతే వద్దంటే మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే నా మీద ఉన్న, నా పట్ల ఉన్నటువంటి ఆయనకున్న అభిమానము, ఆ ప్రేమ, బిడ్డల్లాంటి అలాంటి ప్రేమను అంత కుటుంబ పరంగా కూడా నాకు అంత స్వేచ్ఛనిచ్చేటువంటి
అంకుల్ గారు ఆయన పోగొట్టుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. కానీ మనమంతా ఆయన రాజ్యములో మనం వారిని చూస్తాము. దేవునిని ఎవరైతే అంగీకరించారో ఆయనను మనము చూడడానికి అవకాశము ఉంది. ఆయన మాటలు స్థిరమైనవి, ఆయన మాటలు బలమైనవి, ఆయన మాటలు చెదిరిపోనివి, అవి ఓడిపోనివి. కాబట్టి క్రీస్తును రక్షకునిగా మనం అంగీకరిస్తే మనకు కలిగే లాభం ఏంటంటే, ఆయన సన్నిధిలో మృతులను, ఈ లోకములో చనిపోయిన మృతులను దేవుని సన్నిధిలో చూచే భాగ్యము మనకు ఏర్పడుతుంది. యుగయుగములో ఆయన రాజ్యములో సంతోషించే భాగ్యము మనకి దొరుకుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ మాటలను బట్టి సంతోషిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాలను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. చాలిన దేవునిగా ఉండి ఎన్నో విషయాలు